ప్రైజ్ అలాడ్ ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? మేల్కొన్నట్లయితే ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆమెన్. కీర్తనల గ్రంథము 107, 19వ అధ్యాయము. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడు ఆ యెహోవా ఆయన మొరపెట్టిన వారిని ఆపదల నుంచి రక్షించాడు అంటే కష్టకాలం నుండి వారు యెహోవాకు మొరపెట్టిరి. కానీ చాలామంది మనము కష్టం వచ్చినప్పుడు మన స్నేహితులను, బంధువులను, మనం మనతో ఉన్న చుట్టూ ఉన్న వారిని సహాయం కోరతాము. కానీ కష్టం వచ్చినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మోకాళ్ళు వేసి ఆయనకు మొరపెట్టాలన్న ఆలోచన మనకు రాదు. వారు యెహోవాకు మొరపెట్టారంటండి, ఉపవాసాలుండి ప్రార్థించారంట. వారికి కష్టం వచ్చినప్పుడు వారు బెదిరిపోకుండా యెహోవాకు మొరపెట్టి విజయాన్ని పొందుకున్నారు. ఆయన ఆశీర్వాదాలను పొందుకున్నారు. దావీదు ఎన్నో కష్ట సమయాలు వచ్చినప్పుడు దేవునిని మొరపెట్టాడు. ఆయన మొరపెట్టినందున దావీదుకు ఆయన తోడై ఉన్నాడు. ఆయన వాక్కు పంపి వారిని బాగు చేసెను. గుంటలో నుండి పడిన వారిని విడిపించెను. మనం ఏ ఆపదల్లో ఉన్నా, మనం ఏ చిక్కుల్లో పడిపోయినా, మనము లోయలో పడిపోయినా ఆయన లేపగలిగే దేవుడు. ఈ కష్టకాలం వచ్చినప్పుడు మనం ఆయనను మొరపెట్టడం నేర్చుకోవాలి. లోకాన్ని ఆశించి స్నేహితుల మీదో, బంధువుల మీదో మనం ఆధారపడుతూ ఉంటాం. మాకు ఈ కష్టం వచ్చింది, మాకు సహాయం చేయండి అని. కానీ మనము దేవుని మొట్టమొదటిగా మోకాళ్ళ వేసి దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి. యెహోవాకు మొరపెట్టాలి. మనము మొరపెట్టేవారిగా ఉన్నప్పుడు ఆయన మన మొరను ఆలకించేవాడిగా ఉంటాడు. మనము దేవుని యందు మోకాళ్ళు వేసినప్పుడు ఆయన మన మొర తప్పకుండా ఆలకిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మరి నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆలోచించుకొని నీవు ప్రభు యొద్ద మోకాళ్ళు వేయటం నేర్చుకో. మరి ఏ కష్టంలో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు గనుక ఈ వాగ్దానమును నీలో నెరవేర్చాలంటే నీ కష్టకాలంలో నీవు దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. నీ స్నేహితులకు, బంధువులకు చెప్పటం కాదు, కానీ యెహోవాను యథార్థంగా మనం వెదికే వరంగా ఉంటే ఆయన మనకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడుగా ఉంటాడు. మన కష్టాల్లో అన్నిటిలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయం ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభువా. అయా కష్టకాలమందు ప్రభువా వారు నీకు మొరపెట్టినప్పుడు నాయనా వారికి నీవు తోడుగా ఉన్నావు ప్రభువా. నీ వాక్కును పంపి వారిని బాగు చేశావు. వారు గుంటలో పడి ఉన్నప్పుడు నైనా వారిని విడిపించావు. నైనా ఈ ఉదయకాల సమయంలో నైనా మా కష్టకాలంలో నిన్ను వెదికే వారముగా ఉండాలి ప్రభువా. నీకు మొరపెట్టే వారం ఉండటం మాకు నేర్పించమని అడుగుచున్నాను నాయనా. ప్రతి ఒక్క కుటుంబంలో మొట్టమొదటిగా నాయనా నీ యందు ఆధారపడి నీకు మొరపెట్టే వారిగా ఉండుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని వాగ్దానం విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా వారి జీవితంలో నెరవేర్చుటకు సహాయం చేయండి నాయనా. అయ్యా వారితో నీవు మాట్లాడమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి ఒక్క గృహంలో నీ వెలుగు కాంతులను నింపి నాయన ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది నాయన నిన్ను స్తుతించి నీ రాజ్యానికి వారసులుగా ఉండుటకు సహాయం చేయమని యోగ్యత లేని నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో మా జీవితాల్లో నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.